ఇస్తాడో ఎవడో తెలియదు, కానీ ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబుని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలాగే చాలామంది ఏది అడిగినా కానీ అనుగ్రహింపబడుతుందని చెప్పనని ఏదేదో అడుగుతూ ఉంటారు. ఏం అడుగుతారో వాళ్ళకే తెలీదు, ఏం పొందుకోవాలో వారికే తెలీదు. దేవుని సన్నిధిలో చేరి ఉన్న మనము చూడండి, దేవుని చిత్తానుసారముగా అడగాలి. అడిగినవన్నీ పొందుకున్నావులే అని చెప్పనని మనకు ఎవరి మీదైనా పగుంటే వాడు అట్లయిపోవాలి, లేకపోతే మనకేదైనా అందరూ ఆశీర్వదించబడుతున్నారు, అందరూ ఆ ఆశీర్వాదం లేకుండా నాకొక్కరికి ఆశీర్వాదం రావాలి అని ఇలాంటి ప్రార్థనలు తెలుగు తక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. అయితే మనం ఏది ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, మనమే దేవుడు ఆలకించి దేవుడు మనం చేసిన ప్రార్థన జవాబిస్తాడు అని చెప్పని అనుకుంటా ఉంటారు. కానీ చాలా విషయాల్లో దేవుడు మనవి వినినప్పటికీ కూడా జవాబునివ్వడు. చాలా విషయాల్లో జవాబుని ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అని అంటే ఆయన చిత్తానుసారముగా లేకపోతే ఆయనకు అనుకూలంగా మనం అడగలేకపోవటం వలన మనకు జవాబు అనేది రాదు. మనకు జవాబు రావాలి అంటే చూడండి, అదే అధ్యాయంలో 14వ వచనంలో ఉంటది, చూచున్నాడని మనం ఎరగాలి. హల్లెలూయా. మనం ఏది అడిగినా కానీ ఎవరి చిత్తానుసారంగా అడగాలి? దేవుని చిత్తానుసారముగా అడగాలి, మన ఇష్టానుసారముగా కాదు, మన హృదయము ప్రేరేపించిన రీతిగా అడగటం కాదు, దైవ చిత్తానుసారముగా అడగాలి. మన శరీరానుసారముగా అడిగితే ఇవ్వడు దేవుడు. హల్లెలూయా. ఆత్మానుసారమైనవి మనం అడిగినప్పుడు ఇస్తాడు. చాలా మందికి ఆయన చిత్తం ఏంటి అనేది తెలియదు. ఆయన చిత్తం ఏంటి మరి బైబిల్ లేఖనంలో మనము గమనించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వారు చేసిన ప్రతి ప్రార్థనలో కూడా వారి గురించి వారు ప్రార్థన చేసుకోవటం కంటే దేవుని పని నిమిత్తము, దేవుని మందిరాల నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము, సేవ నిమిత్తము, ఆత్మానుసారమైన అనుభవాలతోటి ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అనంటే. హల్లెలూయా. ఏ ప్రార్థన చేయాలి? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. చూడండి, ఒక దినాన రాజైన సొలొమోను ప్రార్థన చేస్తాడు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో రాజైన సొలొమోను ప్రార్థన చేసినప్పుడు 10వ వచనములో దేవుడు మాట్లాడతాడు కదా. చదువమ్మా 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగున సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. హల్లెలూయా. 10వ వచనంలో ఏముందండి? అనుకూలమాయను. సొలొమోను చేసిన ప్రార్థన ఎవరికి అనుకూలంగా ఉంది? దేవునికి అనుకూలంగా ఉంది. మనం చేసే ప్రార్థన ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి, మనుషులకు కాదు. మనుషులు మెచ్చుకునే విధంగా, మనుషుల మెప్పు పొందుకునే విధంగా ప్రార్థన చేయకూడదు. కానీ మన వాక్యానుసారముగా దేవుని చిత్తాలకించి మనం అడిగిన ఈవులన్నీ కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎప్పుడు అనుగ్రహిస్తాడు? మనము చేసిన ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి ఆ ప్రార్థనకు జవాబు అనేది ఇస్తాడు. సొలొమోను దేని విషయంలో ప్రార్థన చేశాడు? అతడు ఒక రాజు కదా,
చేసినప్పుడు 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? అతడు సొలొమోను చేసిన ప్రార్థన నాకు అనుకూలముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన